ఓకే, నిన్న ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించి ఒక ప్రాబ్లంలో చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చూసాము. ఈరోజు మిగిలినటువంటి ఆ రెండు స్టేట్మెంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను పోస్ట్ చేద్దామండి. దీంట్లో మనకి సర్దుబాటులో ఇచ్చినటువంటి ప్రకారము మనకి డిప్రిషియేషను ఇచ్చాడు. మనకి బిల్డింగ్కి సంబంధించి డిప్రిషియేషను అది చూపించండి. బిల్డింగ్స్ అకౌంట్ వేయండి. భవనాల ఖాతా, ఇక్కడ భవనాల ఖాతా వేసేటప్పుడు మీకు సర్దుబాటులో ఏమైతే ఉందో అది డిప్రిషియేషన్ అనేది మనం చూపిస్తాము. సో టు ఓపెనింగ్ బ్యాలెన్స్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. తెచ్చిన నిల్వ ఎంత ఉందండి? తెచ్చిన నిల్వ మనకి లెక్కలో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే భవనాలపై తరుగుదల వచ్చి డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు? మనకి తరుగుదల 14,000 రూపాయలు మనకి తరుగుదలగా ఇవ్వడం జరిగింది. అలాగే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తేల్చిన నిల్వ ఎంత ఉందండి? మనకి 66,000 రూపాయలు లెక్కలో ఇవ్వడం జరిగింది. 66,000. సో వెరసి మనకి ఇక్కడ 80,000 రూపాయలు బిల్డింగ్ కనబడుతోంది. ఇటు సైడ్ వస్తే మనకి ఆటోమేటిక్గా తెలుసున్నటువంటి అంశమే. మనం ఏం చేయాలి? ఇక్కడ 30,000 రూపాయలని టు క్యాష్ బ్రాకెట్లో పర్చేజ్, మళ్ళీ బ్రాకెట్లో అప్లికేషన్. ఇవేమీ కూడా మర్చిపోవద్దండి. మీరు అడగచ్చు ఇలా 3 రాసే ఇచ్చాను, ఇదంతా కూడా రఫ్ అర్థమవుతుందో, కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు. మనకు గుర్తుపెట్టుకోవడానికి అంతే. అప్లికేషన్. నెక్స్ట్ చూడండి, ఇక ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ చూపించండి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాఫిట్ ఇవ్వలేదు, ఏమీ లాభ నష్టాల ఖాతా ఇవ్వలేదు. కింద కూడా సర్దుబాటు చూసుకోవాలి. ఇవ్వలేనప్పుడు మనం మూలధనం ఖాతా వేసాం కదా అని. మూలధనం ఖాతా ఎప్పుడు వేయాలి? మనం డ్రాయింగ్స్ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇక్కడ డ్రాయింగ్స్ కూడా ఈ లెక్కలో లేవు కాబట్టి ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ బ్యాలెన్స్ అనేటటువంటిది ఏమీ కూడా మనకి లేదండి. సో నెక్స్ట్ మనం హెడ్డింగ్ పెట్టుకోండి. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. దానికి సంబంధించి మనం చూపిస్తున్నాము. ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి దేన్ని తయారు చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఇక్కడ మనం ఓపెన్ చేయాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో మనకు ఇక్కడ ప్రారంభ నెల ఉంటుంది, ఇక్కడ ముగింపు నెల ఉంటుంది. ఇది లెక్కలు ఇచ్చినప్పుడు చేస్తామండి. ఒకవేళ ఇన్ కేసు లెక్కలు ఇవ్వకపోతే కింద డ్రాయింగ్స్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ డ్రాయింగ్స్ ద్వారా క్యాపిటల్ అకౌంట్ ద్వారా క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కుంటామని నిన్న ప్రాబ్లంలో చేశాము. ఇక్కడ ఇంకా డెబిట్ వైపు మనకి రిజర్వ్స్ చూడండి. రిజర్వ్ రద్దు చేయాలి. రిజర్వ్ని ఎంత ఇచ్చాడు? మనకి 10,000, 23,000. సో 13,000 రూపాయలు రద్దు అనేటటువంటిది ఇక్కడ చేయాలండి. అలాగే కృత్రిమ ఆస్తులు కూడా లెక్కలో మనకి ఏమీ లేవు. ఇక పోతే డిప్రిషియేషన్ అనేటటువంటిది ఉంది చూడండి. డిప్రిషియేషన్ వచ్చి మనకి లెక్కలో 14,000 రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. అలాగే డివిడెంట్ అనేటటువంటిది ఇక్కడ పే చేస్తున్నారు. ఇది కూడా పేమెంట్ ఐటెం కాబట్టి సంస్థకి ఈ డివిడెంట్ అనేటటువంటిది 10,000 రూపాయలు ఇక్కడ మనం తీసుకుంటున్నాము లెక్కలో ఇచ్చినటువంటి విధానం ప్రకారము. సో ఇక్కడ 37,000 రూపాయలు ఉన్నాయండి. ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ లెక్కలో ఇవ్వలేదు. ఇక్కడ ఏం చేయాలి? మనం బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్పి ఇటు సైడ్. సో ఇక్కడ ఎక్కువ ఉండి తక్కువ ఉంటే మనకి ఇక్కడ సోర్స్గా చూపించండి అని చెప్పాను. సో 37,000 రూపాయలు ఇక్కడ చూపించండి. ఇది ఎక్కించండి.
ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే మూడవ స్టేట్మెంటు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండి. థర్డ్ స్టేట్మెంట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మూడవ స్టేట్మెంట్ వచ్చి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా వేస్తాం మనం? సోర్సు, రెండోది అప్లికేషన్. ఇక్కడ మొట్టమొదటిగా మీరు చేయవలసినవి ఏమిటి అని చెప్పాను నేను. మొట్టమొదటి స్టేట్మెంట్ అంటే అది ఇంక్రీజా డిక్రీజా చూసుకోండి. అంటే నెట్ వర్కింగ్ క్యాపిటల్ యొక్క ఇంక్రీజ్ వచ్చిందా డిక్రీజ్ వచ్చిందా? ఇక్కడ మనకి చూడండి నెట్ ఇంక్రీజ్ వచ్చింది. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది మనకి? 47,000 రూపాయలు ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్లో. అండ్ అగైన్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఇప్పుడే కట్టామండి మనం. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి 37,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే మీకు ఖాతాలు నెక్స్ట్ ఈ 2 ఐటమ్స్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ఏదైనా ఇఫ్ ఎనీ అకౌంట్స్ మీరు ఓపెన్ చేసి ఉంటే దానిలో ఉండేటటువంటి నిల్వలు చూడమన్నాను. ఇక్కడ మనం బిల్డింగ్ అకౌంట్ ఓపెన్ చేసాము. అక్కడ పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ అనే అప్లికేషన్ అని రాసాము చూడండి. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ ఎంత అండి? 30,000 పెట్టి పర్చేజ్ చేసాము. ఆ ఖాతా కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి? డివిడెంట్ అనేటటువంటిది. డివిడెంట్ పెయిడ్ ఇది మనకి 10,000 రూపాయలు సర్దుబాటు ఖాతాలో ఇచ్చారు, అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు, మనం లాభ నష్టాల ఖాతాలో చూపించాము. డిప్రిషియేషన్ వచ్చి అకౌంట్లో 2 అకౌంట్లోనే పడిపోయింది. ఇక్కడ డివిడెంట్ వచ్చి ఒక దాంట్లోనే చూపించాం కాబట్టి ఇంకోటి ఇక్కడ చూపించాలి. ఎందుకంటే డివిడెంట్ అనేటటువంటిది పేమెంట్ ఐటమ్ కాబట్టి మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నిధి అనేటటువంటిది బయటకు పోయినట్టుగా అక్కడ చూపిస్తున్నాము. ఇక అప్పుల వైపు ఏదైనా ఐటమ్స్ ఉన్నాయేమో చూద్దామండి. అప్పులు వచ్చేటప్పటికి మనకి షేర్ క్యాపిటల్ చూడండి. టు షేర్ క్యాపిటల్ అంటే ఇష్యూ ఆఫ్ షేర్ ఎంత ఉందండి? అదేమో 2 లక్షలు 2,50,000 ఇచ్చాడంటే 50,000 రూపాయలు డబ్బు అనేటటువంటిది మనం కలెక్ట్ చేసుకున్నాము. వాటా మూలధనం ద్వారా డబ్బు మన దగ్గర ఉంది అంటే అది సోర్సు. అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అయిపోయింది, క్రెడిటార్స్ వేసేసాము. ఇక ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని రకాల ఆస్తులు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇక ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లెక్కలో లేవు, అన్ని ఐటమ్స్ కూడా మనం వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ టాలీ అయిపోవాలి. టాలీ అయిపోతే నువ్వు చేసినటువంటి లెక్క కరెక్టే. 5,3,8,7 87,000, 4,3,7 1,8 87,000. సో ఈ విధంగా ఈ ప్రాబ్లాన్ని మనం సొల్యూషన్ చేయాలన్నమాట. ఓకే, ఎక్కించుకోండి. మరొక లెక్క చెప్పుకుందాం. ఓకే, మరొక సమ్ చూసుకోండి, ఎక్కించుకోండి. ఇంకో లెక్క ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఫాలోయింగ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ నేషనల్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఆస్తుల పట్టి ఈ క్రింది విధంగా ఉంది. అప్పులు 2012, 2013, ఆస్తులు 2012, 2013, లయబిలిటీస్ 2012, 2013, అసెట్స్ 2012 and 2013. రాసుకోండి. షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 5 లక్షలు 7 లక్షలు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ₹1,60,000, 1,60,000. జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్
50,000, 70,000, 50,000, 70,000. నెక్స్ట్ రుణదాతలు క్రెడిటార్స్ 1,53,000, 1,90,000, 1,53,000 and 1,90,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ వసూలు బిల్లులు బిల్స్ పేబుల్ 40,000, 50,000, 40,000, 50,000. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన ఖర్చులు 7,000, 5,000. ఆస్తుల్లోకి రండి. భూమి భవనాలు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 80,000, 1,20,000, 80,000 and 1,20,000. ప్లాంట్ అండ్ మెషనరీ ప్లాంటు యంత్రాలు 5 లక్షలు 8 లక్షలు 5 lakhs and 8 lakhs. సరుకు స్టాక్ 1,75,000 1,75,000. డెటార్స్ రుణగ్రస్తులు 1,50,000, 1,60,000, 1,50,000, 1,60,000. నగదు క్యాష్ 20,000, 20,000, క్యాష్ 20,000, 20,000. టోటల్స్ 8,50,000, 11,75,000, 8,50,000, 11,75,000. ఓకే. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇతర సమాచారము. అందులో ఏ పాయింట్ ₹50,000 depreciation has been charged on plant and machinery during the year 2012 and 13. 2012-13 సంవత్సర కాలంలో భూమి భవనాలపై తరుగుదల ప్లాంట్ అండ్ మెషినరీ ప్లాంటు మరియు యంత్రాలపై తరుగుదల 50,000 రూపాయలు ఏర్పాటు చేయండి. A piece of machinery was sold. A piece of machinery was sold for ₹8,000 during the year 2012-13. It had cost ₹12,000 and depreciation of ₹7,000 had been provided on it. రాసుకోండి. 2012-2013 కాలంలో యంత్రంలోని కొంత భాగాన్ని 8,000 రూపాయలకు అమ్మినారు. దీని యొక్క విలువ 12,000 రూపాయలు.
మరియు దీనిపై ఏర్పాటు చేసిన సంచిత తరుగుదల 7,000 రూపాయలు. 7,000 రూపాయలు. ఓకే. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే. ఇక్కడ చూడండి, ముందుగా మీరు నిధుల ప్రవాహ నివేదిక తయారు చేసేటప్పుడు ముందు స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ముందు తయారు చేయండి. తర్వాత ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ఐటమ్స్ మనం తీసుకుంటూ ముందుకు వెళ్దామండి. ఓకే. ముందు హెడ్డింగ్ పెట్టుకోండి, స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. Statement of changing in working capital. వివరాలు 2012, 2013 పెరుగుదల అండ్ తగ్గుదల. ఇది ఫార్మాట్ అండి. రాసుకోండి. పర్టిక్యులర్స్ 2012, 2013 ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ముందుగా మనం చేయవలసినటువంటిది, చూపించవలసినటువంటి ఐటమ్స్ వచ్చి మనకి కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ మనకి లెక్కలో ఏమున్నాయో చూడండి ఒక్కొక్కటిని. ప్రాఫిట్ చూడండి ఒక్కొక్కటి. లాభం నష్టాలు. ముందు షేర్ క్యాపిటల్ అసెట్స్ చూడండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ చూడండి. స్టాక్ ఉంది చూడండి. స్టాక్ ఎంత ఇచ్చాడండి మనకి? 1,75,000. ఇక్కడ డిక్రీజ్ వచ్చి 25,000 అండి. అలాగే డెటార్స్ చూడండి ఎంత ఉన్నాయి మనకి? 1,50,000, 1,50,000 అండ్ 1,60,000. 1,50,000 అండ్ 1,60,000. 10,000 ఇక్కడ మనం ఇంక్రీజ్లో చూపించండి. నెక్స్ట్ వచ్చి క్యాష్ ఎంత ఉందండి మనకి? క్యాష్ 20,000. ఇక్కడ మనం ఈ రాసి చూపించేయండి 20,000. ఎందుకంటే 2 కాలమ్స్ వేసాం కాబట్టి మనకి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఏమీ లేదండి. యాజ్ ఇట్ ఈస్గా ఎంత ఉందో అంతే క్యాష్. 2 సంవత్సరాల్లోనూ కూడా ఉంది కాబట్టి 2,70,000. అలాగే ఇది 7, 13, 2, 15, 2,55,000. దీన్ని ఏం టోటల్ చేయక్కర్లేదండి. ఇక నెక్స్ట్ వచ్చి దీన్ని ఏమన్నా మనం టోటల్ కరెంట్ అసెట్స్ బ్రాకెట్లో ఏ కింద తీసుకోండి అన్నాము. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్.
ఈ కరెంట్ లయబిలిటీస్ వచ్చి మనకి ఎంత ఉందండి, ఏమేమి ఇచ్చాడు మనకి, క్రెడిటార్స్ ఇచ్చాడు చూడండి. క్రెడిటార్స్ ఎంత ఉన్నాయి మనకి, 1,53,000, 1,90,000, 1,53,000, 1,90,000. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెరిగితే మనం తగ్గుదలలో చూపించాలి అని మాట్లాడుకున్నాం. 27,000 తగ్గుదల, మన నిధి తగ్గింది. అలాగే బిల్స్ పేయబుల్ వచ్చి ఇది కూడా చూడండి మనకి పెరిగింది కాబట్టి తరుగుదలలో చూపించాలండి. 40,000, 50,000, ఒక 10,000 తగ్గుదలలో చూపించాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు, 7,000, 5,000, 2,000 తగ్గింది కాబట్టి ఇక్కడ మనం పెరుగుదలలో చూపిస్తామండి. ఇది 2 లక్షలు, ఇది 9,5,14, 2,45,000. ఇది టోటల్ కరెంట్ లయబిలిటీ బ్రాకెట్లో బి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ బ్రాకెట్లో ఏ మైనస్ బి. ఈ రెండింటిలోంచి తీసేస్తే ఇది 70,000, ఇది 10,000. 70,000, 10,000. ఇప్పుడు రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏది ఎక్కువ ఉందండి, తరుగుదల ఎక్కువగా ఉన్నట్టుంది. తరుగుదల మనకి ఎక్కువగా కనపడుతుంది. చూడండి ఇక్కడ ఈ తరుగుదల ఎంత ఉందో చూద్దామండి. ఇక్కడ డిఫరెన్స్ 72,000 వస్తుంది. ఇక్కడ మనకి 72,000 వస్తుంది టోటల్గా. ఇక్కడ వచ్చి డిఫరెన్స్ మనకి 60,000 మనకు చూపిస్తుందండి. ఇక్కడ నెట్ ఇంక్రీజ్, నెట్ డిక్రీజ్ బ్రాకెట్లో సోర్స్ ఎంతండి, 60,000. సో ఇది ఒక 70,000. ఈ విధంగా ముందు వర్కింగ్ క్యాపిటల్లో చేంజెస్ని చూపించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కించండి. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. ఏమిటి ఆ ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ భవనాల 10 ప్లాంట్ అండ్ యంత్రాల మీద 50,000 రూపాయలు ఆ తరుగుదల ఏర్పాటు చేయమన్నాడు. సో అది మామూలుగా మనం ఎంతవరకు పాయింట్లో తెలుసున్నదే. ఇక్కడ మనకి యంత్రాలలో 8,000 రూపాయల కంటే యంత్రాల్లో కొంత భాగాన్ని 8,000 రూపాయలకు అమ్మారండి. ఆ 8,000 రూపాయలు అమ్మడానికి కావలసినటువంటి యంత్రం యొక్క విలువ చూస్తే 12,000 రూపాయలు సంబంధించినటువంటి విలువ అండి. ఆ 12,000కి అప్పటి వరకు మనం తరుగుదల చూసినట్లయితే సంచిత తరుగుదల అంటాము దాన్ని, మధ్యలో ఏర్పాటు చేస్తుంది. అది 7,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ముందు మనం వర్కింగ్ నోట్లో చూపించాలండి. ఏంటి వర్కింగ్ నోట్ చేద్దామండి రఫ్గా. అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు సేల్ ఆఫ్ మెషనరీ. యంత్రం అమ్మకముపై లాభము లేదా నష్టాన్ని కనుగొనుట.
చూడండి ఇక్కడ వర్కింగ్, ఇది మనం చేసేది వర్కింగ్ నోట్ అండి. ఏంటిది? యంత్రం అమ్మకంపై లాభం లేదా నష్టం కనుగొనుట. అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ టు సేల్ ఆఫ్ మెషినరీ. ఇప్పుడు చూడండి ఇక్కడ మెషినరీ యొక్క కాస్ట్ ఎంతండి? యంత్రం అమ్మకంపై లాభమో లేదా నష్టం కనుగొనుట. ముందు వర్కింగ్ నోట్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లాంట్ యంత్రాలు ఇచ్చాడు, అందులో కొంత భాగం కొంత మొత్తాన్ని లేదా కొంత పార్ట్ని వాడు అమ్మడం చేశాడు. ఏ పీస్ ఆఫ్ మెషినరీ వాజ్ సోల్డ్ అని ఇచ్చాడు మనకి. ఆ పీస్ ఆఫ్ మెషినరీ సోల్డ్కి సంబంధించి కాస్ట్ ఎంత అంటే ఇక్కడ మనకి 12,000 రూపీస్ మనకి ఇవ్వడం జరిగింది. దానిలోంచి డిప్రిషియేషన్ మీరు చూసినట్లయితే లెక్కలో మనకి దీని మీద డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడండి? 7,000 రూపాయలు మనకి ఇచ్చాడు. ఒరిజినల్గా 5,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఇట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్ అండి. దీన్ని మైనస్ సోల్డ్. ఎంతకు అమ్మారు మనకి? సోల్డ్ ఎంత? 8,000కి అమ్మారు. అంటే ఇక్కడ మీరు చూడండి 12,000 విలువ చేసేటటువంటి యంత్రం దాని తరుగుదల పోతే 5,000 ఉండాలి. ఈ 5,000 విలువ చేసేటటువంటి యంత్రాన్ని 8,000కి అమ్మారు. అంటే మనకి లాభమా నష్టమా అంటే ఈ 3,000 రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 3,000 రూపాయలు అనేది మనకి లాభంగా చూపించాలి. రాసుకోండి. దీన్ని ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్లో మనం చూపిస్తామండి. సో హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ మనకి లెక్కలో సర్దుబాటులో ఏ ఖాతాలు ఇస్తే అవే తయారు చేయండి. మొత్తం పొలం అంటే అన్నీ తయారు చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ముందు మెషినరీ యొక్క బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ప్లాంట్ అండ్ మెషినరీ యొక్క విలువ ఎంతండి? మనకి లెక్కలో ఇచ్చింది 5,00,000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి ఒక్కొక్క పాయింట్ మనం తీసుకుందామండి. బై డిప్రిషియేషన్, దీన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్ళించేది. ఇక్కడ డిప్రిషియేషన్ చూడండి 50,000 ఏమో సర్దుబాటులో ఇచ్చారు. అందులో మనకి ఒక 7,000 రూపాయలు ఈ డిప్రిషియేషన్ అనేటటువంటిది మనం ఈ పార్ట్కి సంబంధించిందే కాబట్టి తీసేస్తే అది మొత్తం డిప్రిషియేషన్. ఇది దానిలో సగం పార్ట్ ఒక 12,000 విలువ చేసేది 7,000 ఉంది కాబట్టి 43,000 రూపాయలు ఇక్కడ మనం చూపించాలండి. అలాగే యంత్రాన్ని అమ్మడం ద్వారా మనకు వచ్చేటటువంటి మొత్తము బై క్యాష్ బ్రాకెట్లో సేల్ ఆఫ్ మెషినరీ. దీన్ని మనకి ఏమవుతుందండి? సోర్స్ కింద చూపించాలి. ఇక్కడ యంత్రాన్ని అమ్మగా వచ్చినటువంటి మొత్తం వచ్చి 8,000 రూపాయలు మనకి రావడం జరిగింది. అలాగే యంత్రాన్ని అమ్మడం ద్వారా మనకి లాభం అనేటటువంటిది వచ్చిందండి. అవునా? ఆ లాభం అనేటటువంటి దాన్ని మనం దేనికి మళ్ళిస్తాము అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మళ్ళిస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ ఎంత వచ్చింది మనకి? 3,000 రూపాయలు లాభం అనేటటువంటిది వచ్చింది. ఇక్కడ 8,000 రూపాయలు అమ్మకంగా వచ్చింది. 7,000 వాడు డిప్రిషియేషన్ అనేటటువంటి ఇచ్చినటువంటి మొత్తము. సో ఇది ఇక్కడ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషను. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే బై ఇంకే విధమైనటువంటి ఇన్ఫర్మేషను లేదండి లెక్కలో. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తేల్చిన నిల్వ ఎంత ఇచ్చాడు మనకి? ముగింపు యంత్రం యొక్క నిల్వ 8,00,000 రూపాయలు లెక్కలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చి ఎంత వచ్చిందండి మనకి? 8,51,000 ఈ టోటల్ అనేది రావడం జరిగింది. 8,51,000. ఇక 2 ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఏమనాలి? మళ్ళీ
టు క్యాష్ బ్రాకెట్లో పర్చేజ్, మళ్ళీ బ్రాకెట్లో అప్లికేషన్, ఇక్కడే రాసేయండి అన్నీ, ఇంకే మీరేమీ ఆలోచించద్దు, ఇదంతా రఫ్ వర్కే. కాబట్టి మనం ఫైనల్ స్టేట్మెంట్లో ఎక్కడ ఆ పాయింట్ చూపబడుతుందో అవన్నీ కూడా ఈ ఖాతాలు ఆయా కన్సర్న్ ఖాతాల్లోనే మీరు వేసేసుకున్నారనుకోండి, మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో తలెత్తవు. డిఫరెన్స్ వచ్చి 3,48,000 రూపాయలు రావడం జరిగింది. సో ఈ విధంగా ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంటు మీరు తయారు చేయాలన్నమాట. ఓకే, ఎక్కించుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మిగతావి ఇంకా మనం వేయవలసినటువంటి ఖాతాలు ఏంటి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషను, అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషను రేపు క్లాసులో వేద్దామండి. ఇవన్నీ కూడా మీరు పక్కగా నోట్స్ పెట్టేసుకుని ఏ రోజుకు ఆ రోజు లెక్కల్ని అక్కడ ఎక్కించేసుకుని పెట్టుకోండి. నేను చెప్పినటువంటి సమ్స్ దాటి వాడు ఏమీ వెళ్ళడండి, అవే చూసుకోండి. మీకు అంతకు మించి ఏమీ చేయవలసిన అవసరం లేదు, చూడవలసిన అవసరం లేదు. ఇక థియరీ క్వశ్చన్లు మీకు టిక్ పెడతానండి, ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తాను, అవి చదువుకోండి, సరిపోతాయి. ఓకే, రేపు క్లాసులో మనం ఈ ఫండ్స్ ఫ్లో సంబంధించినటువంటి స్టేట్మెంట్, దాని ముందు రెండవ స్టేట్మెంట్ అయినటువంటి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్కి సంబంధించి, అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటు రేపు క్లాసులో చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వేసేస్తాను, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటు మీరు ఇంటి దగ్గర వేసుకుందరు కానివ్వండి, ఎందుకంటే మళ్ళీ ఖాతా ఓపెన్ చేసి పెట్టాను కదా, కాబట్టి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషను చేసేద్దామండి. హెడ్డింగ్ పెట్టుకోండి, రెండవ స్టేట్మెంటు చూడండి. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, ఇది అయిపోతే అంటే అకౌంట్ ఉంది కాబట్టి వేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, దీనికి సంబంధించి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని, అడ్జస్ట్మెంట్ అకౌంట్ని తయారు చేస్తామండి. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని తయారు చేస్తాం. ఇందులో మనకి అక్కడ కట్టినటువంటి నిల్వలన్నీ కూడా ఇక్కడ చూపించుకోవాలి. లెక్కలో ఏమేమి నిల్వలు ఇచ్చాడో చూద్దామండి. ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, తెచ్చిన నిల్వ చూడండి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 1,00,000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ రిజర్వ్ టు రిజర్వ్ డిడక్షన్, టు రిజర్వ్ చూడండి ఎంత ఉందండి, 50,000, 70,000 అంటే 20,000 ఇక్కడ రిజర్వ్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ ఎంత ఇచ్చాడో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి, 3,000 రూపాయలు మనకు ప్రాఫిట్ రావడం జరిగింది. అలాగే టు డిప్రిషియేషన్ వచ్చి మనం
43,000 రూపాయలు చూపించడం చేసాము అక్కడ మిషనరీ అకౌంట్లో. అలాగే అదే నష్టం వస్తే ఇక్కడ తీసుకొస్తామండి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకేముందండి ఇక్కడ, టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి లెక్కలో? 1,00,000. అది 1,60,000 మనకి ఇవ్వడం జరిగింది. 1,60,000. ఓకే, ఇంకా టోటల్ చేసేయండి. 6, 4, 10, 12, 2,23,000 వచ్చింది ఇది. సో మనకి ఇక్కడ ఉంటే మనం ఆటోమేటిక్గా ఇటు సైడ్ ఉన్నదాన్ని ఏమంటామండి, బై FFO. దీన్నే సోర్స్ అని బ్రాకెట్లో చూపించేయండి. సోర్స్ అని, సోర్స్ క్రింద చూపించండి ఎంత ఉంది. $1,20,000 అండి. 1,20,000 ఇది మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్గా మనం తీసుకుంటాము. అలాగే ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్లో వేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.